సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే ఆదర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. పార్ట్ 9. సో పార్ట్ 8 చూడకపోతే చూసేసేయండి, అదైతే యూట్యూబ్లో ఉంటుంది. ఫాలో మీ క్లాపింగ్. సో నేనైతే ఇప్పుడు మంచిగా తీయొచ్చు గైస్, చూడండి. యా, ఇది ఒక బటన్ వచ్చేసింది, కొత్తగా అప్డేట్లు వచ్చింది గైస్. సో ఇట్లా నేను ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేయొచ్చు. ఈ ల్యాడర్ నేను పడేసేస్తా, ఎందుకు నాకు అవసరమే లేదు. ఇది కింద పడదు ఇట్లా. ఓ మై గాడ్, అయితే నేను ఇట్లా క్రౌడ్ చేసి పడేసేస్తాను, నాకు అవసరమే లేదు. ఇది అయిపోయింది. సో డైమండ్స్ కావాలంటే మనం కష్టపడాల్సిందే. సో చూడండి, నాకైతే డైమండ్స్ దొరికేసినాయి. ఫుల్ కష్టపోయింది గైస్. మన ఇంటికాడ నుంచి వచ్చినా నేను, ఇది ఒక కేవ్ దొరికింది, అందులోకి వచ్చి చూస్తే ఇది డైమండ్స్. యా, ఒరే ఐరన్ పికెక్స్తో నీరు కూడా వస్తాయి కదా. అమ్మయ్య, నాకేంటి అంటే ఇప్పుడు చుట్టుముట్టు మొత్తం నిలబొట్టేస్తాను. ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ఐరన్ పికెక్స్తో నిలబొడతా గైస్. ఇప్పుడు డైమండ్స్ వచ్చేసినాయి. ఐరన్ బిట్ అని చిల్లరే మనకి ఇప్పుడు. ఎప్పుడైనా కానీ డైమండ్స్ ఒకటే కాడ మస్తు దొరుకుతాయి గైస్. కాబట్టి అరే ఒక్క డైమండ్ అన్న యా, డైమండ్స్ 3 డైమండ్లతో నేను డైమండ్ పికెక్స్ చేసి సీదా ఎదురుకోవచ్చు. ఇప్పుడు ఈ టార్చర్ కొట్టేసింది ఇట్లా. ఇది ఒకటి నైట్ విజన్ పోషన్ తెచ్చుకోవాలి గైస్ ఎప్పుడైనా కానీ. మస్తు ఘోరంగా దమ్దమ్ అవుతుంది. ఇది భూమి మీద దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా మస్తు ఘోరం అవుతుండే గైస్. ఇంకా డైమండ్స్ దొరుకుతలేవేం రా. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways. దొరకలేవు గైస్, 1 దొరికింది, 2 దొరికినాయి. సారీ, ఇంకా జర క్లేవ్ ఎక్స్ప్లోర్ చేస్తా ఇవి తీసుకున్న తర్వాత. సో నేనైతే ట్రేడింగ్ చేస్తే నాకు ఇంత ఘోరమైన పికెక్స్ దొరికింది గైస్. అన్బ్రేకబుల్ 1, ఫార్చ్యూన్ 3, ఎక్స్పెన్సేషన్ 3. ఫార్చ్యూన్ 3తో నిరగొడితే 2 డైమండ్స్ అన్న రావాలి కదా గైస్. మరి 1 వస్తున్నాయి. అమ్మ 3 వచ్చినాయి గైస్. చూడండి, 2 ఇరగొడితే 3 వస్తాయి. అదే గైస్ ఫార్చ్యూన్ది కమాల్. ఇన్వెంటరీలో పెట్టుకుంటా గైస్, నా ఇష్టం. ఒరే ఇప్పుడు దాకా జస్ట్ లావాలా పడిపోతుండే గైస్. నేను జస్ట్లో బతికినా లేవు గైస్ ఇంకా డైమండ్స్. మనం దీనికి సో మనం ఇట్లా పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవచ్చు. అది టార్చెస్ ఇంకొండొచ్చేమో అనిపిస్తుంది గైస్ నాకు డైమండ్స్. ఇక్కడ పైన చాలా డైమండ్స్ ఉండొచ్చు గైస్, కానీ మనకు కనిపి క్రిస్టల్స్ దొరికినాయి గైస్. ఈ క్రిస్టల్స్ చాలా రేరు. దీంతో మనం ఇప్పుడు అది చేయొచ్చు, స్పై గ్లాస్. చలో తయారు చేస్తాను నేను స్పై గ్లాస్ని. దీన్ని బిట్టాను ఏమొద్దు గైస్, ఇవి మస్తు దొరుకుతాయి దొరికిన కానీ. ఆగనగను వస్తున్నాయి అసలుకి వస్తున్నాయి గైస్. ఇవి కాదు గైస్ మనకు మెయిన్ అంటే క్రిస్టల్స్ కావాలి. ఇవి వాడంతో బిట్ట లొల్లి పెట్టుకోవచ్చు గైస్ మనం ఇక ఫ్యూచర్లో. ఈ క్రిస్టల్స్ దగ్గరనే నాకైతే ఎందుకు అనిపిస్తుంది ఇవి ఉన్న కాడనే వాడని ఉంటాడని. చాలా తీసుకుపోదాం గైస్, దొరికిన ఛాన్స్ తీసుకొని పోవాలి. అయినా కొన్ని ఉండనిస్తా గైస్. ఇవి మళ్ళీ పెరుగుతాయి ఇవే బ్లాక్ల మీద. అప్పుడు పెరిగినప్పుడు మళ్ళీ వచ్చి తీసుకొని పోదాం. వీటితోని నాకు తెలిసి పికెక్స్లో అవన్నీ తయారు చేస్తున్నట్టు. ఈ మోడ్లు ఉన్నట్టున్నాయి పికెక్స్లు, వీటితోనే తయారు చేసినట్టు. సో బాగానే దొరికిసినాయి సాలిని. ఇంకా ఏమొద్దు ఇక సాలు. మనం ఈ కేవ్లో జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే ఎప్పుడు ఏడు నుంచి లావచ్చు మన మీద పడుతుందో తెలియదు. నాకైతే రెడ్ స్టోన్ బిట్ అని దొరికింది. అరే ఎన్ని అలా టార్చర్లు పెడుతున్నా గేసి నేను ఒకటే జాడా. ఎందుకు పెడుతున్నావు రా, నేను టచ్ చేసేస్తలేను అసలుకి. పెట్టలేడు. 2000 years later. సో గైస్, స్పై గ్లాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చూడండి, మంచిగా నడుస్తుంది. సో దీంతోనైతే నేను ఆ బాస్ ఫైట్ దాన్ని చూస్తా. ఈ నుంచి అలా బాస్ ఫైట్ దాన్ని చూడొచ్చా లేదా అని చెక్ చేస్తా గైస్. ఏం చూడలేము గైస్, ఇది ఎంత రెండర్ అవుతుందో దాన్నే జూమ్ చేస్తాను అంతే. అంటే ఇప్పుడు మీ కాడ ఒక పిగ్ కనిపిస్తుందా, జూమ్ అయిపోయింది చూడండి, అంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు అట్లుంది గైస్, స్పై గ్లాస్ అయితే మంచిగానే ఉంది. సో నాకు
సో గైస్ ఇంట్లో మనం సామాన్లు పెట్టేసేసి అయితే ఇలా మనం బాస్ ఫైట్ చేసేసేద్దాం. సో దానికోసం కొన్ని సామాన్లు కావాలా అవి తీసుకుంటాను నేను. సో నేనైతే పవర్ ఆఫ్ ఫీలింగ్ అదే దాని పేరేంది స్ట్రెంత్ పోషన్ తీసేసుకుంటా, ఎందుకంటే ఇది అవసరం రావచ్చు మనకి. సో వెళ్ళిపోదాం ఇప్పుడు దాన్ని కొట్టడానికి. సో గైస్ వెళ్ళిపోదాం దాని దగ్గరికి ఫైట్ కోసం. ఇప్పుడు నేను స్టోన్ స్వాడ్ పట్టుకొని దాంతో ఫైట్ చేయాలి. సో చూద్దాం ఏదైతే అది అవుతుంది. సో నేను సీదా బాస్ ఫైట్ దాని దగ్గరికి పోయి చూపిస్తా. సో గైస్ ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది దీంతో ఒర్రే ఓ మై గాడ్, నేను ఎక్విప్ చేసేసుకుంటా. అమ్మ బాబోయ్, చూడండి గైస్ 2 హార్ట్స్ మీద వెళ్ళింది, 1.5 హార్ట్స్ అలా. ఒరే ఓ మై గాడ్, ఇది అంతే వేసేయగలదు. మనం జర దూరం పోదాం. తినరా దబ్బున, తినరా. సో గైస్ నాకైతే ఒక ఐడియా వచ్చింది. మనకి దాని ప్లేస్లోకి పోయి నేనైతే ఒక చెస్ట్ని అయితే లూట్ చేసిన గైస్. సో ఆ చెస్ట్లో నాకు ఒక డెడ్లీ ఐటమ్ దొరికింది. సో వాడికి మస్తు ఎంచార్ట్మెంట్ వేసిండే, అదైతే తెచ్చుకుంటాను నేను ఇప్పుడు పోయి. నా ఇంట పడ్డది అది, బాస్ బార్ అయితే చూపించేస్తుంది అది అప్పుడే. ఇప్పుడు నేను ఇంట్లో కాల్ ఏదో ఒకటి చేసి, అది చాలా స్పీడ్లో నా ఇంట పడుతుండొచ్చు కన్ఫామ్. ఇదేది ఎక్కడెక్కడో పోతున్నా గేస్ నేను కొన్ని అమ్మలా వదిలేసింది గేస్ నన్ను. ఇంట్లో అని మెల్లగా పోతా. ఇప్పుడు అగౌన్ గేస్ కనిపిస్తుంది. నా ఇల్లు పెట్ట కొంచెం కూలిపోయింది, కొంచెం వెళ్తులు ఉంది గేస్ అదైతే. సో దీన్ని తీసుకొని పెట్టేసేసి అయిపోతుంది ఈ స్వాడ్తోని. ఈ స్వాడ్కి అయితే ఎంచార్ట్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఐరన్ స్వాడ్, దీన్ని వేసేస్తా దాన్ని అర్థం. నేను గోల్డ్ కలర్ ఐరన్ ఎక్కువ నమ్ముతా గైస్, రియల్ లైఫ్లో కాదు. అమ్మ ఇస్తుంది గైస్ అప్పుడే, అది అంత దూరం నుంచి ఇస్తుంది గైస్ స్నైపర్ షాట్స్. ఒరే ఎంటర్మైన్గా వేసింది గైస్ అది. దాని దగ్గరికి వస్తే ఎట్లా నాకు తెలుసు, స్పీడ్ వస్తుంది చూడండి గైస్ ఇప్పుడు. ఒరే వాట్, ఎంటర్మైన్ కూడా వేసేసింది గైస్ అన్ని. ఒరే ఓ నా చేతిలో వచ్చేట్టు నేను నువ్వు ఎట్లా వేసినవురా. ఇవేమో ఇచ్చింది గైస్ అది, పడేరా వేస్ట్ సామాన్లన్నీ. ఇదెందుకు ఇంకేమి ఇచ్చింది గైస్, ఇది ఇచ్చింది గైస్ ఇంకోటి. 3 ఇచ్చింది. ఎండర్ మ్యాన్ నువ్వు తోపు, నువ్వు నా చేతిలో అయిపోతావు తోపు. మీరు ఎందుకురా నా యాటం కోసిర్రా, మీరు కథంరా, మీరు అయిపోయారా. ముగ్గురు వేసేస్తారా, నేను టైం దొరికినప్పుడు వేసేసి అప్పడాక బతుకుండ్రా. ఇప్పుడు నాకు కొట్లాటే మూడు లేదు. ఐరన్ స్వాడ్ పట్టుకొని వచ్చినా కదా, సుట్టి పుణ్యాన్ని పట్టుకొని వచ్చిన, ఈ లేయనికి పట్టుకొని వచ్చిన నేను ఐరన్ స్వాడ్ని. అన్ని గెలికిది దాన్ని టెలిపోర్ట్ వేసుకుంటే దాన్ని చంపేసేసింది దాన్ని. ఫెండర్ ట్రాఫీ యాక్ట్, ఇది ట్రాఫీ గైస్, ఇంటి బయట పెడతా చూడురి, మస్తు ఉంటుంది ట్రాఫీ. ఇంటి బయట ఇప్పుడే పెట్టేసాను నేను, దీన్ని చంపినా అని దాని ఒకటి ఉంటుంది. అది ఐస్ ఆఫ్ ఫెండర్ కోసం వస్తుందంట గైస్, ఇది మంచిది పట్టని, మనకు ఫస్ట్ లోనే దొరికేసేసింది. సో గైస్ నేనైతే విలేజ్లో ఎమర్జెన్సీ కోసం అని టార్చెస్ ఆడిలో పెట్టేసేసా మాబ్స్ రాకుండా. సో గైస్ అట్లనే నాకైతే ఒక డెకరేటివ్ ఐటమ్ దొరికింది, దాన్ని పెట్టేసేసాగాను బయట. మస్తు ఉంది గైస్ చూడనీకైతే. దాన్ని నేను మధ్యలో పెడదామంటే ఎట్లా పెడదాం, మధ్యలో చూద్దామండి. ఒక సైడ్కి అయిపోతుంది అది మధ్యలో పెడదామంటే. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక సైడ్కి అయితే ఒక సైడ్కి పెట్టేసేద్దాం గైస్. సో మీరే చూసిరొచ్చు ఎండర్మ్యాన్ గాడు ఎట్లా చంపిండు దాన్ని. సో దీని ట్రాఫీ వచ్చింది మనకి. సో ఇట్లా పెట్టేసుకుంటా. చూడనీకి ఏం బాగాలేదు ఇదైతే. సో చూడండి స్పై గ్లాస్తో చూపిస్తే ఎంత గలీజ్గా ఉందో. అంత గలీజ్గా ఉంది. ఎండర్మ్యాన్ చేతిలో వచ్చింది చీ చాలా ఇజ్జత్ చేస్తుంది అయితే. సో విలేజర్లు అయితే నా ఇంట్లోకే వస్తారు రూపా. సో బ్లాస్ట్ ఫర్నీస్ తీసుకొని వచ్చిన, అన్ని చెల్లెల్లో తీసుకొని వచ్చిన. సో ఇప్పుడైతే ఆ బాస్ ఫైట్ అది బాస్ ఫైట్ది లేదా దాని ప్లేస్కి పోయి అన్నించి వైట్ కలర్ బ్లాక్స్ అయితే తెచ్చేసుకుందాం మనం. సో ఆ వైట్ కలర్ బ్లాక్స్ అయితే మనకి డెకరేటింగ్కి అవసరం వస్తాయి, ఇంకా చాలా
విశాలపేట అవసరం వస్తాయి, మనం తెచ్చుకుందాం పోయి. పుట్టిగా బ్లాక్స్ని ఎందుకు వేస్ట్ చేయడం గైస్. ఇంకా ఇవన్నీ చూడండి, బటన్ బిట్టంగా యాడ్ చేసిన స్టార్టింగ్లోనే చూపిస్తాను అనుకుంటా. ఈ బటన్తో మనం అయితే కెమెరా యాంగిల్ చేంజ్ చేయొచ్చు. సో ఈడైతే నేను ఒకసారి ఆడుతున్నా గైస్ ఆఫ్లైన్లో. ఈడేదో బెల్ ఉంటుంది గైస్, బెల్ వెళ్ళిపోయింది. ఇవ్వండి ఈడ ఈ బెల్ అయితే వెళ్ళిపోయింది. ఆ నుంచి బెల్ వచ్చింది నాకు, నేను ఇన్వెంటరీ అది చెస్ట్లో పెట్టేసేసిన, ఇంపార్టెంట్ చెస్ట్లో. సో వెళ్ళిపోదాం ఆడికి. ఇప్పుడు టెన్షన్ ఫ్రీగా తిరగచ్చు గైస్. ఆ పిట్టతో భయపడేది ఏం అవసరం లేదు మనం. ఇక దాన్ని ఇవాళ వేసేద్దామని నేను అనుకోని ఐరన్ షాట్ తీసుకొని వచ్చిన గైస్. అప్పటికి ఎనర్మెన్ గడు వచ్చి వేసేసేసిండు. ఇక్కడ సైడ్ ఉండాలి గైస్, అగోండి ఆడుంది. మనమైతే వాటర్ దాటేసిపోవాలి. ఆడేమో కనిపిస్తాం గైస్, ఆడేమో ఉంది. కేవ్ టైప్ ఏదో ఉంది గైస్, చూడండి మీరే. అదేం పనికి వస్తుందేమో నాకు తెలియదు. సో ఇట్లా చూస్తే మనం చూడలేము గైస్, ఫస్ట్ పర్సన్ యాంగిల్లోనే చూడవచ్చు. స్విమ్మింగ్ రొమ్మ అండ్ దగ్గర నుంచి జస్ట్ బతికినా గైస్. అరే నీళ్ళకి నుంచి బయటకు వస్తే నేను చాలా ఎక్స్పీ దొరికింది గైస్. సో ఈ నుంచి దబ్బా తీసేసుకుంటా కార్డ్స్ని. ఒరే నేను ఎక్స్పీ దొరికిస్తున్నా. స్టేర్స్ అవసరం లేదు గైస్, నాకు బ్లాక్స్ కావాలి ఓన్లీ. ఇవి స్టేర్సేనా? బ్లాక్స్ చలో మంచి బ్లాక్స్. స్లాబ్స్ గైస్ ఇవి స్లాబ్స్ అన్నింటినీ తీసుకొని పోదాం. స్టేర్స్ బిట్టని తీసుకొని పోదాం గైస్, మన ఇంటికి అవసరం వస్తాయి. సో ఇంటిని డెకరేట్ చేస్తాను నేను ఇప్పుడు ఈ బ్లాక్స్తోనే. మధ్యలో ఏదో వెరైటీ టైప్ బ్లాక్ ఉంది సౌండ్ పిల్లర్స్కి బిట్టంగా. ఈ క్యాండిల్ తీసుకొని పోదాం గైస్, ఇవి బిట్టంగా అవసరం వస్తాయి. వాడు అంత పెద్ద పొడు, అరే ఇంత పొడుగు చెట్లు ఉంది గైస్. ఇవన్నీ చూడండి ఇంత పొడుగు ఉంది. అవును ఆడ చూడండి ఇంకొక ఐలాండ్ ఉంది, ఆడికి పోవాలి మనం, ఫ్యూచర్లో పోదాం. సో ఇప్పుడైతే కాన్పన్ అవన్నీ. సో ఇంకా మీరు సిరీస్ మొత్తం ఫస్ట్ నుంచి చూడకపోతే చూసేయండి. ఇంటికి వెళ్ళిపోవాలి, చీకటి అవుతుంది ఇప్పుడే. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.